ఇప్పటి వరకు జరిగినవి చాలు. ఇక మీదైనా తను బుద్ధిగా ఉంటే అదే 10,000. అలాగే అమ్మా. పద. కేవలం నేను చెప్పానని భాగ్యం అత్తయ్య తనని ఇంట్లోకి రానిచ్చారు. ఈ మధు ఇకపై ఇంట్లో ఎలాంటి సమస్యలు తెస్తుందో. మరి నన్నంత అసహ్యంగా చూడకు తేజ. నీ పరిస్థితుల్లో నేనుంటే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లేదాన్ని కాదు. నువ్వు నాకిచ్చిన ఈ 2 అవకాశాన్ని ఇక మీద చేయి చాచుకోను. జీవితాంతం నీ చేయి వదలను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. ఇన్ని రోజులు నీ గురించి తప్ప నేను ఎవరి గురించి ఆలోచించలేదు. నా గురించి కూడా ఆలోచించుకోలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటే నిజంగా నేను సంతోషిస్తాను. కానీ నిన్ను పూర్తిగా నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఇంత హై డ్రామా ఈ మధ్య ఏ సీరియల్లో కూడా జరుగుండదు. మొత్తానికి ఇలా అయితే తిష్ట వేయగలిగాను. సింధు, ఇప్పుడు నీ ప్రాణం, నీ భర్త ప్రాణం, నీ అత్తయ్య గారి ప్రాణం అన్నీ నా చేతుల్లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఎలా ఆడిస్తే నువ్వు అలా ఆడాలి. ఎన్నాళ్ళు నువ్వు నన్ను ఆడించావు, ఇప్పుడు నా వంతు. అందరికీ చెప్పే కథలే నాకు చెప్పకు సింధు. లోపల యష్ తన రివాల్వర్తో షూట్ చేయటం క్లియర్గా వినిపించింది. అమ్మ సింధు, నువ్వు ఆ మధు ఇంట్లో ఉండాలని పట్టుపట్టి మాట్లాడడంతో నేను నీ వైపు నిలబడి తన్ని ఇంట్లో ఉండమన్నాను. కానీ తను ఇంట్లో ఉండడం అంటే తల కింద నాగుపామును పెట్టుకుని పడుకున్నట్టే తల్లి. తెలుసు భాగ్యం. మరి తెలిసెందుకమ్మా అది ఇంట్లో ఉండాలని ఒంటి కాలు మీద నిలబడ్డా? అది పాపిష్టిదమ్మా. దాని నీడ కూడా ఇంటికి మంచిది కాదు. ఇప్పటికే చంద్రని పోగొట్టుకున్నాము. ఆ విషయం దమయంతికి చెప్పలేక మదన పడుతున్నాం. ఈ విషయం దానికి తెలిసినా, అనుమానం వచ్చినా జీవితాలే తారుమారు చేస్తుంది. అన్నీ తెలుసు భాగ్యం, కానీ తప్పలేదు. ఏంటమ్మా అంత తప్పని పరిస్థితి? మావయ్య గురించి మధుకి అనుమానం వచ్చింది భాగ్యం. ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. మనిషి ఎక్కడున్నా మన పక్కనే ఉన్నట్టు అనిపించటానికి మన చేతుల్లో ఫోన్లు వచ్చేశాయి. సింధు,
ఒకసారి మావయ్యకి వీడియో కాల్ చేయి. మన ఫ్యామిలీ అందరినీ మావయ్య గారు చూస్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును సింధు, చెయ్యమ్మా. అవును సింధు, నాన్నకు వీడియో కాల్ చేయి, అందరం మాట్లాడదాం. భాగ్యం దిగులు కూడా తీరుతుంది. ఏం ఆలోచిస్తున్నావు సింధు? అది మావయ్య ఎక్కడ బిజీగా ఉన్నారేమో యష్. 5 నిమిషాలే కదా సింధు. అమ్మమ్మ దిగులుగా ఉందని చెప్పు, మావయ్య ఖచ్చితంగా మాట్లాడతారు. మావయ్యకి ఏమీ కాలేదు అన్నప్పుడు నువ్వు వీడియో కాల్ చేసి మావయ్యని చూపించాలి. సింధు, వెళ్ళి నీ ఫోన్ తీసుకొచ్చి చెయ్యి. చెయ్యి సింధు. అవసరం లేదు. ఎందుకత్తయ్యా? ఇప్పుడేం అవసరం లేదు. చంద్ర పొద్దునే నాకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. సింధు, నువ్వన్నట్టే వాడు చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. లాయర్ గారిని కలవడానికి వెళ్తున్నాడంట. తనతో మాట్లాడాను. ఇక వాణ్ణేమి ఇబ్బంది పెట్టద్దులే. మరెందుకత్తయ్యా అంతలా బాధపడుతున్నారు? నేను బాధపడుతుంది నా కొడుకు గురించి కాదు, ఇదిగో ఈ మధు గురించి. తనలాంటి కోడలి ఇంటికొచ్చినందుకు నా కొడుకు ఎంత క్షోభపడ్డాడో తలుచుకుని ఏడుస్తున్నానంతే. నువ్వు మారిపోయానని చెప్తున్నావు గాని ఇదంతా నీ నటనేమోనని నాకు భయంగా ఉంది. అందుకే నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. సింధు ఎందుకు ఇంత భయపడుతోంది? ఈ మధ్య దేనికో విపరీతమైన టెన్షన్ పడుతోంది. ఏమై ఉంటుంది? ఈసారి అత్తయ్య తన మాయలో అంత తేలిగ్గా పడదు. దాన్ని చూస్తే నాకే మారిందేమోనని అనుమానం వస్తుంది. ఏదేమైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందు. సరే భాగ్యం, తన మీద ఒక కన్నేసి ఉంచుదాం. సరే, కిందికెళ్దాంరా. రా. అదిగో నేను చెప్పానా సింధు, చూడు. ఈ ఇంట్లో దాని ఉనికిని కాపాడుకునే ఏ అవకాశం వచ్చినా వదలడం లేదని. అదే పంతులు గారు వచ్చారు. రండి పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి.
అలా చూస్తున్నావు? అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజున గుళ్ళో స్వామివారి కళ్యాణం జరిపిస్తానని అనుకుంటున్నారు కదా. అందుకే నేను పంతులు గారికి కాల్ చేసి రమ్మని చెప్పాను. పంతులు గారు, మీకు తెలిసిందే కదా, ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజున గుడిలో స్వామివారి కళ్యాణం జరిపిస్తాం. నేను చంద్ర పీటల మీద కూర్చుంటాం. ఈసారి కూడా అలాగే జరగాలి. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే ఏ సమయం బాగుందో చూసి చెప్పండి. అలాగేనమ్మా. అమ్మా, నాదొక ఆలోచన. ఎలాగో ఆ రోజు కళ్యాణం ఉంది కదా, మనం డబ్బు తీసుకున్న వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి అదే రోజు శంకుస్థాపన కూడా చేసేద్దాం. అన్నీ ఒకేసారి శుభప్రదంగా జరిగిపోతాయి. మావయ్య చనిపోయి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే శుభకార్యమా? చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవేవి జరగకుండా ఇంట్లో శుభకార్యం ఎలా చేస్తావు? భగవంతుడా, దీన్ని దాటే శక్తి నాకివ్వు స్వామి. మంచి ఆలోచన యష్. ఇంత పెద్ద వేడుక జరుగుతుంటే మావి గారు లేకపోతే ఎలా? ఆయన కూడా మన పక్కనుంటే ఇంకా బాగుంటుంది. చంద్ర లేకపోవటం ఏంటి? తను లేకపోతే ఎలా జరుగుతుంది? పీటల మీద నాతో పాటు ఎవరు కూర్చుంటారు? ఆ అమ్మ సింధు, మీ మామయ్యకి వెంటనే ఫోన్ చేసి బయలుదేరి రమ్మని చెప్పసలా. కళ్యాణానికి ఆయన ఉండాల్సిందే. అవును సింధు, ఇప్పుడే కాల్ చేసి చెప్పు. ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుని ఆయన ఇంకా ఢిల్లీలోనే ఉండిపోతే ఎలా? త్వరగా రమ్మని గట్టిగా చెప్పు. సత్యం భూయాత్, ప్రియం భూయాత్, మా భూయాత్, సత్యమా ప్రియం. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆడే అబద్ధం 1000 నిజాల కంటే గొప్పదని. నేను నిజం దాచడం తప్పే. ఇప్పుడు నేను నిజం చెప్తే మా అత్తయ్య గుండె పగిలి అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి. ఒక ప్రాణాన్ని బలి తీసుకునే నిజం కంటే ఆ ప్రాణాన్ని కాపాడే అబద్ధమే మేలు కదా. అసలు చనిపోయింది ఎవరమ్మా? మీ అత్తయ్య ప్రాణాలకి అంత ముప్పు కలిగించే ఆ నిజమేమిటి? చనిపోయింది మావయ్య గారు. ఏమిటి? చంద్ర గారు చనిపోయారా? అవునండి, కానీ నిజం చెప్తే మా అత్తయ్య మాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అమ్మా, చిన్నా చితకా విషయం అంటే దాయవచ్చు. మనిషి లేరన్న విషయాన్ని ఎలా దాస్తావు? ఎంతకాలమని దాస్తావు? ఆవిడికి నిజం చెప్పేయడమే మంచిదేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. ఇది దాచే విషయం కాదని నాకు తెలుసండి, కానీ చెప్పే లోపు నేను చెక్కదిద్దాల్సిన పరిస్థితులు కొన్నున్నాయి. అప్పటి వరకు ఈ నిజం ఎవరికీ తెలియకూడదు. మా కుటుంబంతో మీకున్న అనుబంధం నాకు తెలుసు. అందుకే మీరు ఖచ్చితంగా నా పరిస్థితి అర్థం చేసుకుంటారని వచ్చాను. నీ మానసిక వేదన నాకు అర్థమవుతుందమ్మా. రేపు జరగబోయే పూజని నేను ఎలాగోలా ఆపటానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. పైగా మీ మామయ్య చనిపోయి 5 రోజులవుతుందంటే అస్థికలు గంగలో కలపాలి. ఆ తర్వాత పిండ ప్రదానం జరిపించాలి. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు.
అవన్నీ జరిపించే బాధ్యత నాది. అలాగే మావయ్యకి జరగాల్సిన పిండ ప్రదానం చేయించే బాధ్యత కూడా నాదే. అవి నేను చూసుకుంటాను. మీరీ కళ్యాణం మా చేతుల మీద జరగకుండా చూడండి చాలు. సరేనమ్మా. వస్తాను పంతులు గారు. మాతో మాట్లాడాలని పిలిపించారు. ఏం మాట్లాడతారో చెప్పండి. సింధు వస్తుంది, సింధు వచ్చాక మాట్లాడదాం. ఎందుకు దాము అంత టెన్షన్ పడుతున్నావు? ఆ దేవుడంతా మంచే చేస్తాడు. ఏంటమ్మా సింధు, నువ్విలా నీరసపడిపోతే ఎలా? ఇంట్లో నీ మీద ఎవరికైనా అనుమానం వస్తే ప్రమాదం కదా. ఏంటమ్మా, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? యష్, సింధు ఎందుకురా ఈ మధ్య అదోలా ఉంటుంది? ఏదో చెప్పాలనుకొని చెప్పలేక ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. నిన్న రాత్రి పిల్లల్ని అంత చిన్న విషయానికి అరవాల్సిన అవసరం ఏముందసలా? ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతున్నట్టు బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. తను బాధపడ్డానికి ఏముందమ్మా? బంగారం దొరికింది, మన శత్రువైన మారుతిరావు కోమాలోకి వెళ్ళిపోయాడు. దాదాపు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కదా. నా బాధ కూడా అదేరా. ఈ సమయంలో తన మొహంలో ప్రశాంతతకి బదులు ఈ టెన్షన్ ఎందుకు అసలా? నువ్వు వాళ్ళకిక నవ్వుతూ కనిపించాలి. ఇప్పటికే దమయంతికి నీ మీద ఏదో అనుమానం వచ్చినట్టుంది. ఎలా నవ్వుతూ కనపండు భాగ్యం? ఇదేమైనా చిన్న విషయమా? ఒక చావుని, అది కూడా నా సొంత మావయ్య చావుని దాయడం అంటే ఎంత గుండె నిబ్బరం ఉండాలి. మనకి ఉన్న సమస్యలు తీరాయో లేదో నాకు తెలియదు, కానీ సింధు కళ్ళల్లో మాత్రం మునుపటి ఆనందం మాత్రం కనిపించడం లేదురా. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తన కళ్ళల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్నట్టు, ఎవరికీ చెప్పుకోలేక లోపల నలిగిపోతున్నట్టు అనిపిస్తోంది. తను ఈ ఇంటి కోడలు మాత్రమే కాదురా, మన కష్టాలన్నీ తీర్చిన దేవత. అలాంటి తన బాధని మనం పంచుకోవాలి. నువ్వు కట్టుకున్న భర్తవి. తన గురించి నాకంటే ముందు నువ్వే తెలుసుకోవాలి. ప్లీజ్ రా, వెళ్ళి మాట్లాడు. సరే అమ్మా, నిజంగానే తను ఏదైనా దాస్తుందా అని నేను కనుక్కుంటానులే.
ఆ భారంతో నేను నవ్వలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమవుతుంది సింధు. కాని ఇవన్నీ దాటుకుని నువ్వు నిబ్బరంగా కనిపించాలి. మన ముందు చాలా సమస్యలున్నాయి. దమయంతి కళ్యాణంలో కూర్చోవాలి అంటుంది. ఇంతకీ పంతులు గారు ఏమన్నారమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ పీటల మీద కూర్చోకూడదు కదా. ఆ కార్యక్రమం ఆపే విషయం మాట్లాడావా? పంతులు గారితో అన్నీ మాట్లాడాను. అపచారం జరగకుండా ఆ కళ్యాణాన్ని ఆపాల్సిన బాధ్యత నాదే. అలాగే మావయ్యకి జరగాల్సిన పిండ ప్రదానాన్ని జరిపించాల్సిన బాధ్యత కూడా నాదే. నువ్వేం కంగారు పడకు. ఓయ్, ఇంత అందగాడు చెయ్యేస్తే ఏదో దయ్యం పట్టుకున్నట్టు అలా ఉలికి పడుతున్నావేంటి? ప్లీజ్ యశ్, వదులు. ఈరోజు పిల్లలు తొందరగా పడుకున్నారు సింధు. నీకు నాకు కొంచెం ఏకాంతం దొరికింది, వద్దిలేదే లేదు. అబ్బా యశ్, నాకు అనీజీగా ఉంది. అస్సలు బాలేదు. నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను. ఏంటి ఈరోజు మా ఆవిడ ఏదో అలిగినట్టుంది? నా మీద కోపమా, లేకపోతే ప్రేమతో దాచుకున్న సిగ్గా? నువ్వు నాకు అందమైన భార్యామణివి. అదృష్టం లాంటి ఏకాంతం మన ఇద్దరికి దొరికింది. ఏంటి యశ్ ఇది? నీ మూడే కానీ నా మూడ్తో సంబంధం లేదా? నాకు అనీజీగా ఉందని చెప్తున్నాను కదా. అయినా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నన్ను వదిలే. ఏమైంది సింధు? ఇప్పుడు నేనేం చేశాను? అంతలా తోసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యో, అది కాదు యశ్. ఏది కాదు సింధు, నేను కూడా గమనిస్తున్నాను. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నావు, అప్సెట్ అవుతున్నావు. అరే, నువ్వు నాతో ప్రశాంతంగా మాట్లాడి ఎన్ని రోజులైంది చెప్పు? అసలు మనం ఏకాంతంగా గడిపి ఎన్ని రోజులైంది? ఇంట్లో అన్ని సమస్యలు తీరి సంతోషంగా గడపాల్సిన టైంలో అసలు నిన్ను ఏ విషయం అంతలా అప్సెట్ చేస్తోంది? ఆలోచిస్తుంటే మా అమ్మకు వచ్చిన అనుమానం ఇప్పుడు నాకు వస్తుంది సింధు. నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏమన్నా విషయం దాస్తున్నావా? ఒక భర్తగా అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది సింధు? చెప్పు సింధు, ఏం జరిగింది? ఏంటి యశ్, ప్రతిసారి ఏం జరిగింది అని అడుగుతున్నావు? జరగడానికి ఏముంటుంది? అయినా ఏదైనా జరిగితే నేనే చెప్తాను కదా. ఎందుకు అరిగిపోయిన టేప్ రికార్డర్లా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు? నా మొహంలో ఏదో తేడా ఉంది, గొంతులో భయం ఉంది, కళ్ళల్లో టెన్షన్ ఉందని మీరే ఊహించుకుంటూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమీ లేదు అంటే అర్థం కాదా మీకు? యశ్, నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పడుకో. సారీ సింధు. నిజంగా ఏమీ లేకపోతే నువ్వు నన్ను ఇలా దూరం పెట్టావు. ఇప్పుడు నేను నిలదీస్తోంది నీతో ఏకాంతంగా గడపాలని కాదు సింధు. నా భార్య మనసులో ఏముందో కూడా నాకు చెప్పుకోలేనంత మన మధ్య దూరం పెరిగిందా సింధు?
సింధు, నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. ఎప్పుడు నాకు కోపం వచ్చినా నువ్వే నన్ను కంట్రోల్ చేసేదానివి. కానీ ఈరోజు నీలో కనిపిస్తున్న ఈ చిరాకు కోపం చూస్తుంటే నా మీద నీకు నమ్మకం పోయిందా